మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణ కేంద్రంలోని వాగేశ్వర కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. దసరా సెలవులు ప్రారంభం అవుతున్న సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ముందస్తుగా బతుకమ్మ ఆడారు. రకరకాల పూలతో రంగుల బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని తెలియజేసేలా ఆటపాటలతో బతుకమ్మ ఆడి వీక్షకులను అలరించారు. అటు 9 రోజుల పాటు రోజుకో పేరుతో జరిగే బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మహిళలు ఎంతో ఇష్టమైనటువంటి బతుకమ్మ సంబరాలు మొదలైనవి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైనటువంటి ఈ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ సందర్భంగా మహిళలంతా కూడా ఉత్సాహాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, తీరొక్క పూలతో కూడా బతుకమ్మను అందంగా ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరి ఎంగిలిపూల బతుకమ్మ స్పెషల్ ఏంటి, ఉత్సవాలను ఏ విధంగా కొనసాగిస్తున్నారు, మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎంగిలి పూల బతుకమ్మ స్పెషల్ ఏంటి, అసలు ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకోవాలి? బతుకమ్మకి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకు ఉదాహరణకు చెప్పాలంటే, ఒక రాజుకి 100 మంది కుమారులు జన్మించిన వాళ్ళందరూ చనిపోవడం చేత ఆ తల్లిదండ్రులు దుఃఖంలో మునిగి వాళ్ళ పిల్ల దేవుణ్ణి వేడుకున్నారు, లక్ష్మీదేవి పుట్టాలని. సో తను పుట్టిన తర్వాత ఎప్పటికీ ఎల్లకాలం జీవించమ్మా అని అక్కడికి వచ్చిన రాజులందరూ దీవించడంతో ఇప్పుడు మనం ఈ బతుకమ్మ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇంకా చాలా కథలు ఉన్నాయి దీని బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి. 9 రోజుల పాటు ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ 9 రోజులు ఎలా జరుపుకుంటారు? 9 రోజులు ఉత్సవంగా జరుగుతాయి. మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కష్ట సుఖాలను అన్ని మరిచి అందరూ ఒక దగ్గర చేరి రంగురంగుల బట్టలు కట్టుకొని తీరొక్క పూలతో వేర్చి చాలా ఆనందంగా గడుపుతారు. వాళ్ళు ఎంతటి కష్టమైనా సరే అక్కడికి అందరూ చేరుకోగానే కొంచెం ఆయన మనసు ప్రశాంతతకి గురవుతుంది. ఇలా జరుపుకోవడం మహిళలందరికీ చాలా ఉత్సవంగా ఉంటుంది. చెప్పండి, మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు. యువతులతో పాటు వృద్ధులతో పాటు అంటే మొత్తం మీద పెళ్లి కాని పిల్లలు కూడా బతుకమ్మను పేర్చి బతుకమ్మను ఆడితే వాళ్ళకు పెళ్లిళ్ళు జరుగుతాయని బతుకమ్మను ఇష్ట దైవంగా 9 రోజుల పాటు ఆడపడుచులంతా బతుకమ్మను ఆరాధిస్తారు. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు బతుకమ్మ పండుగకు మీరు ఎలా సెలబ్రేషన్ చేస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు మైత్రి. నేను వాగేశ్వర జూనియర్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నాను. ఈ రోజు మేమందరం వాగేశ్వర జూనియర్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. 1 year కి ఒకసారి వచ్చే బతుకమ్మ పండుగ. ఇది స్పెషల్ గా మన తెలంగాణలోనే ఎక్కువగా జరుపుకుంటారు. సో ఆ బతుకమ్మ పండుగని ఈ రోజు మా కాలేజ్ లో వాగేశ్వర జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ రోజు మేము అందరం రంగురంగు బట్టలు వేసుకొని రంగురంగు పూలతో బతుకమ్మను అందంగా పేర్చి ఇక్కడ పెట్టి మేమందరం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, బాగా ఆడుకుంటున్నాము. ఇదంతా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. ఘనంగా జరుపుకుంటున్నాం మేము ఈ రోజు బతుకమ్మ పండుగని. ప్రతి ఇయర్ కి ఒకసారి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా ముందు కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ. దసరా హాలిడేస్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి, దీనిలో బతుకమ్మ స్టార్ట్ అయింది, ఎలా ఎంజాయ్ చేస్తారు? మై నేమ్ ఇస్ దివ్యదర్శి ఫ్రమ్ వాగేశ్వరి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. నేను దసరా హాలిడేస్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా వాడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి బతుకమ్మని కలిసి పేర్చి అంటే రెడీ చేసి తర్వాత అందరు కలిసి మంచి బట్టలు వేసుకొని ప్రసాదాలు తీసుకొని ఒక దగ్గర చేరి మా కుటుంబ సభ్యులతో ఇంకా మా వాడ వాళ్ళతో అందరితో కలిసి మంచిగా ఆడుకుంటాం మేము ఇక్కడ. మనతో పాటు ఇంకొంతమంది విద్యార్థులు ఉన్నారు. మరింత సమాచారం అని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం బతుకమ్మ. మేము 9 days సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్లా ఫస్ట్ డేనేమో ఎంగిలి పూల బతుకమ్మ, తర్వాత అలిగిన బతుకమ్మ, అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. లాస్ట్ డే సద్దుల బతుకమ్మ మాత్రం మేము అమ్మవారికి నైవేద్యంగా సత్తుపిండి తీసుకుపోతాం. తర్వాత అందరం బతుకమ్మ నీళ్ళలో వేసిన తర్వాత పసుపు కుంకుమలు పెట్టుకొని అందరం సత్తుని షేర్ చేసుకొని
అందరూ ఆప్యాయంగా హద్దుకుంటూ చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళకు మంచి సంతానం కలగాలని, వాళ్ళ పిల్లలు బాగుండాలని ఇలా అందరూ కోరుకొని హ్యాపీగా ఉంటారు. మొత్తం మీద మంచిర్యాల జిల్లాలోని లక్ష్మీపేట మండలం వాగేశ్వర జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సెలబ్రేషన్ ముందస్తు జరుపుకుంటున్నారు. ఇక్కడ ఈ విద్యార్థులతో పాటు టీచర్లు కూడా అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను అయితే ఎంగిలి పూల బతుకమ్మతో ఈ రోజు స్టార్ట్ చేసి కాలేజీకి సంబంధించిన ఏదైతే ఈ కాలేజీలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న తీరులు అయితే మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో ప్రేమ్ కుమార్ తో సత్యనారాయణ 6 టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.